ఒక సినిమా 100 రోజులు ఆడితే హిట్టే. ఎన్ని ఎక్కువ సెంటర్స్లో 100 రోజులు ఆడితే అంత పెద్ద హిట్. ఇప్పుడంటే ఈ 100 రోజుల సినిమాలు కనుమరుగైపోయాయి. కానీ 10 ఏళ్ల క్రితం వరకు సినిమా విజయానికి ఇవే కులమానాలు. హీరోల మధ్య సెంటర్స్ పోటీ, వారి ఫ్యాన్స్ మధ్య వార్ లాంటి వాతావరణం ఉండేది. ఈ సెంటర్స్ రికార్డ్స్ని హీరోలు, నిర్మాతలు, సినీ అభిమానులు చాలా ప్రెస్టీజియస్గా తీసుకునేవారు. అందుకే 100 రోజుల సెంటర్స్కు చాలా ప్రాముఖ్యత ఉండేది. అలా స్లాబ్ సిస్టమ్ తర్వాత అంటే 1984 నుండి ఇప్పటిదాకా 100 రోజుల కేంద్రాల్లో రికార్డు సృష్టించిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. వీటిలో షిఫ్ట్స్ అండ్ లేట్ రిలీజులు తీసేసి కేవలం డైరెక్ట్ సెంటర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. స్లాబ్ సిస్టమ్ తర్వాత మొట్టమొదటిసారి 100 రోజుల సెంటర్స్లో రికార్డు పెట్టిన మూవీ బొబ్బిలి బ్రహ్మన్న 9 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ సినిమాను అదే 1984 సంవత్సరంలో శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర క్రాస్ చేసింది. 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ మూవీ. 1987లో పసివాడి ప్రాణం మూవీ కూడా 10 కేంద్రాల్లో 100 రోజులు బ్రహ్మంగారి చరిత్ర రికార్డును సమం చేయగా, 1988లో యముడికి మొగుడు 13 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 1989లో 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సెన్సేషనల్ క్రియేట్ చేయగా, అదే సంవత్సరం రెట్టింపు కేంద్రాల్లో అంటే 28 సెంటర్స్లో 100 రోజులు ఆడి టెర్రిఫిక్ రికార్డు సృష్టించింది ముద్దుల మామయ్య. ముద్దుల మామయ్య మూవీని 1990లో 29 కేంద్రాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి అధిగమించింది. ఈ సినిమాని 1991లో గ్యాంగ్ లీడర్ మూవీ 30 కేంద్రాలతో క్రాస్ చేయగా, గ్యాంగ్ లీడర్ మూవీని 1992లో చంటి మూవీ అధిగమించింది. 32 సెంటర్స్లో 100 రోజులు ఆడిన చంటి స్లాబ్ ముందున్న కొండవీటి సింహం రికార్డును కూడా బద్దలు కొట్టింది. చంటి మూవీని అదే సంవత్సరం గరానా మొగుడు 39 కేంద్రాలతో క్రాస్ చేయగా, ఆ రికార్డును బద్దలు కొట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది. పెదరాయుడు, నిన్నే పెళ్లాడతా వంటి మూవీస్ ఈ రికార్డుకు దగ్గరగా వచ్చాయి. కానీ 1997లో హిట్లర్ మాత్రమే గరానా మొగుడిని క్రాస్ చేసింది. 42 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది హిట్లర్ను కొట్టిన మూవీ అదే సంవత్సరం రిలీజ్ అయిన ప్రేమించుకుందాంరా 53 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడమే కాక, మొట్టమొదటిసారి 50 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీని 1998లో బావగారు బాగున్నారా 54 కేంద్రాలతో అధిగమిస్తే, అదే సంవత్సరం చూడాలని ఉంది మూవీ 63 కేంద్రాలతో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక 1999లో సమరసింహారెడ్డి ఏకంగా 73 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం ఒక చరిత్ర అయితే, 2000 సంవత్సరంలో ఈ రికార్డును 76 కేంద్రాలతో అధిగమించింది కలిసుందాంరా. తర్వాత 2001లో కనీ విని ఎరగని రీతితో 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడి బాక్సాఫీస్ మైండ్ బ్లాక్ చేసింది నరసింహనాయుడు. ఈ రికార్డును 118 కేంద్రాలతో క్రాస్ చేసింది 2002లో రిలీజ్ అయిన ఇంద్ర. 2003లో ఏకంగా 145 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది సింహాద్రి రికార్డును అదే సంవత్సరం 181 కేంద్రాలతో క్రాస్ చేసి 6 సంవత్సరాల పాటు ఎవ్వరూ కదిలించలేని రికార్డుగా మిగిలింది ఠాగూర్. ఇక ఈ రికార్డును 2009లో మగధీర బద్దలు కొట్టింది. మొట్టమొదటిసారిగా 211 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి, ఇక ఎప్పటికీ క్రాస్ చేయలేని శాశ్వత రికార్డుగా నిలిచింది మగధీర. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అరుదైన సమాచారం ముందు చాలా అందిస్తాం.